పాఠం 18 నిల్వ సమయంలో పురుగుల యాజమాన్యానికి భౌతికమైనటువంటి పద్ధతులు. భౌతిక పద్ధతుల్లో పురుగుల నియంత్రణ అనగా భౌతిక వాతావరణ పరిస్థితులను మార్చడం వల్ల పురుగుల సంతతి వృద్ధి కాకుండా చేయడం లేదా వాటిని తగ్గించి నాశనం చేయడం. సో అదొక డెఫినేషన్ లాంటిది అనమాట. భౌతికమైనటువంటి పద్ధతుల్లో పురుగుల్ని నియంత్రించడం అని అంటే ఏంటంటే సో పురుగుల సంతతి అండర్లైన్ సంతతి లేదా వాటిని తగ్గించి నాశనం చేయడం ఇవన్నమాట అది చేయాల్సినవన్నీ కూడా. సో వాటి కొత్తగా జనరేషన్స్ ఏర్పడకుండా అక్కడ ఉండే జనరేషన్తోనే ఆపేసేయడం లేదా ఇంకా కొత్తగా వాటి డెవలప్ కాకుండా చూడడం అనేవి ముఖ్యమైన అంశాలు. ఈ భౌతిక వాతావరణ పరిస్థితులు ఏవనగా ఉష్ణోగ్రత, గాలిలోని తేమ, విత్తనాలు నిల్వ ఉంచే వివిధ రకాలైనటువంటి రూపాలు, సైలోలు, ఎలివేటర్లు, బ్యాగ్లు మరియు ప్యాకేజింగ్, విత్తనాలపైన ప్రభావం చూపే వివిధ రకాలైన బలాలు, కంప్రెషర్ మరియు ఇంపల్షన్ సంఘర్షణ లేదా తాకుట మరియు ఇరేడియేషన్ మొదలైనటువంటి మరియు వివిధ రకాలైనటువంటి వాయువులు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి కారకాల కింద మనం చెప్పుకోవచ్చు అనమాట, భౌతికమైనటువంటి పద్ధతులు. సో దీంట్లో మనకి చాలా ఇచ్చారనమాట. ఉష్ణోగ్రత, గాలిలో ఉండేటువంటి తేమ, విత్తనాలకు ఉండేటువంటి తేమ, అలాగే విత్తనాలు నిల్వ ఉంచేటువంటి వివిధ రకాలైన రూపాలు, సో సైలోల్లో, అలాగే ఎలివేటర్స్, బ్యాగ్స్, ప్యాకేజింగ్ ఇలాంటి సందర్భాల్లో నిల్వ చేసేటప్పుడు, అలాగే విత్తనాలపై ప్రభావం చూపే వివిధ రకాలైనటువంటి బలాలు, దాన్ని కంప్రెషన్ అని మనం అంటున్నాం అనమాట. బాగా దాన్ని అదమడం, స్టోర్ చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి ఎక్కువగా ఉండి బస్తాలు ఒకదానికొకటి అదుముకుపోవడం అలాంటివి. ఇంపల్షన్ సంఘర్షణ మరియు తాకుట, ఇవి ఒకదానికొకటి ఏ విధంగా ఉన్నాయి, బాగా క్లోజ్గా ఉండేటువంటి బ్యాగ్స్లోని వాటిలో నిల్వ చేసినప్పుడు ఒకే తక్కువ ఘన పరిమాణంలో ఎక్కువ విత్తనాలు నిల్వ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాటి తాలూకు పై కవచాలు ఒకదానికొకటి గట్టిగా రాపిడి జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది, అటువంటి పరిస్థితులు. సో అలాగే ఈ రేడియేషన్, దాన్నే ఉద్యోదితము అని అన్నారనమాట. అలాగే వివిధ రకాలైనటువంటి వాయువులు, ఇలాంటివన్నీ కూడా భౌతిక వాతావరణ పరిస్థితులు అని అంటారు. ఇవన్నీ కూడా విత్తనాలు నిల్వ చేసేటప్పుడు ఇవన్నీ అంశాలు కూడా చాలా వరకు కూడా ఈ పురుగులను నివారించడానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఉష్ణోగ్రత కానీ, గాలిలో తేమ కానీ, లేకపోతే విత్తనాల్లో తేమ, అవి నిల్వ ఉంచేటటువంటి పరిస్థితులు, ఎక్కడెక్కడ మనం వాటిని నిల్వ ఉంచుతున్నాము, ఇలాంటి వాటివన్నీ కూడా ఈ పురుగులు అభివృద్ధికి దోహదపడడం, లేకపోతే అంటే సరిగ్గా చేయకపోతే దోహదపడుతూ ఉంటాయి. సో అదే ప్రిన్సిపల్ ఉపయోగించి మనం దాన్ని కంట్రోల్ చేయడం అలా చేస్తుంటాం అన్నమాట. సో ఇవి మనం ఏదైనా మీరు ఒక గొడవన్ కానీ ఏదైనా విజిట్ చేస్తే అవన్నీ క్లియర్గా మీకు తెలుస్తాయి. సో మీకంటే డిఏ వాళ్ళకి ఎక్కువ విజిట్లు అయిపోయాయి ఆల్రెడీ. అగ్రికల్చరల్ అదే ఏపీ సీడ్స్ అది ఒకసారి చూపెట్టాం, మొన్నేమో కోల్డ్ స్టోరేజ్ ఒకటి చూపెట్టడం జరిగింది అనమాట. సో అది చూస్తే కొంత ఐడియా వస్తుంది. ఇవన్నీ చెప్పినా మనకు అలాగా చెప్పినట్టుగానే ఉంటాయి కానీ మనకి ఏదైనా ఒకసారి అక్కడికి వెళ్తే తెలుస్తాయి అన్నమాట. సో వాటిలో ఎలా నిల్వ చేస్తారు, ఏం చేస్తారు, అలాంటివన్నీ వాళ్ళు చెప్తారు అక్కడ. దానికి ఏమైనా పద్ధతులు ఏం పాటిస్తుంటారు. ఇప్పుడు ఈ ఫ్యూమిగేషన్ అన్నాం, ఇది మొన్న చెప్పారు మాకు. దీంట్లో కోల్డ్ స్టోరేజ్లో ఫ్యూమిగేషన్ చేస్తారనమాట. ఫ్యూమిగేషన్ అంటే ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అల్యూమినియం ఫాస్ఫైడ్ వాడుతున్నారు. అది ఆ డబ్బా కూడా తెప్పించి చూసాం అనమాట. చూస్తే దాంట్లో ఏముందంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ ఉంది. అల్యూమినియం ఫాస్ఫైడ్ డబ్బాలు ఉపయోగిస్తారు, అంటే డబ్బాల్లో కొంటారనమాట ఎక్కువ క్వాంటిటీ కొనేసి వాటిని మన ఇప్పుడు అతను కూడా అలాగే చెప్పాడు, మన పెరుగు కప్పులు ఉంటాయి కదండి, ఆ కప్పులు లాంటి వాటిలో వేసి అక్కడక్కడ మొత్తం పెట్టేస్తాం అని చెప్పాడు అనమాట. పెట్టేసి మొత్తం అంతా క్లోజ్ చేసేస్తారు. అంటే అది 5-6 అంతస్తుల్లో ఉంటుంది అనమాట. లోపలంతా కూడా చాలా పెద్దది ఉంటుంది కోల్డ్ స్టోరేజ్, చాలా బిల్డింగే చాలా పెద్దది ఉంటుంది, 5-6 అంతస్తులు ఉంటాయి అన్నమాట. అంతా కూడా స్టోరింగ్ కోసం ఉపయోగిస్తుంటారు, అంతా సరుకులన్నీ నిల్వ చేయడానికి ఉపయోగిస్తుంటారు అన్నమాట. సో దాంట్లో ఉండేటువంటి టెంపరేచర్ వచ్చేసి 8 to 9 degrees, 8 నుంచి 9 డిగ్రీల సెంటీగ్రేడ్ అందులో ఉంచుతారనమాట. చాలా కూలింగ్, వణుకొచ్చేసినంత ఉంటుంది మనకి. మామూలు ఏసీలు అయితే ఒక 18 డిగ్రీలు పెట్టుకునేటప్పటికే బాగా చల్లగా అనిపించేస్తుంటుంది మనకి 18 degrees. అలాంటిది 8 to 9 degrees అనమాట, వణుకొచ్చినట్టు అయిపోద్ది లోపలికి వెళ్తే. అంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. ఎందుకు నిల్వ చేస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు ఇలాంటి ఏమైనా కీటకాలు
లేకపోతే ప్రమాదకరమైనటువంటి శిలీంధ్రాలు ఇలాంటివన్నీ కూడా వాటి ఎఫెక్ట్ తగ్గించడం కోసం, వాటి క్వాలిటీ దెబ్బతినకుండా ఉండడం కోసం అలాగే నిల్వ చేస్తామని వాళ్ళు చెప్పారనమాట. దాంతోపాటు ఏం చేస్తారు, ఇంకా ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు ఫ్యూమిగేషన్ చేస్తారనమాట. ఫ్యూమిగేషన్ చేస్తారు. సో ఆ బిళ్ళలన్నీ అన్ని చోట్ల అలా పెట్టేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేస్తారు, అందులోకి ఎవరిని వెళ్ళనివ్వరు అనమాట. ఎవరైనా వెళ్ళారంటే అయిపోయారనమాట. అల్యూమినియం ఫాస్ఫేట్ చాలా డేంజర్ అయింది కాబట్టి ఏంటంటే లోపలికి వెళ్ళారంటే మాత్రం వెంటనే అయిపోయారనమాట. ఒకవేళ వెళ్ళాలి, ఇప్పుడు లోపల ఏవో జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటో చూడాలి, లోపల మందు పెట్టేసాం, మరి అప్పుడు ఏం చేయాలంటే దానికి కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఒక సూట్ ఉంటుంది అనమాట. ఆ సూట్ వేసుకుని అసలు ఆ గాలి అంతా కూడా లోపల గాలి పీల్చకుండా సెపరేట్గా దానికి ఒక సిలిండర్ అవన్నీ ఉంటాయి. సో వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో పని అంతా చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేయడానికి వీలుగా ఒక స్పెషల్ సూట్ వేసుకుని లోపలికి వెళ్తారనమాట. పొరపాటున వేరే వాళ్ళు ఎవరైనా దాని లోపలికి ఎంటర్ అయ్యారని అంటే అంతే, అయిపోతుంది. సో ఆ విధంగా ఉంటాయన్నమాట ఈ గొడవన్స్ అన్నీ, ఆ విధంగా ఉంటాయి. సో అక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 8 నుంచి 9 డిగ్రీల్లో, అలాగే 8 నుంచి 9 డిగ్రీలు 24 గంటలు ఉంటుంది. 24 గంటలు ఆ 8 నుంచి 9 డిగ్రీలు మెయింటైన్ చేయాలన్నమాట. ఒకవేళ వాళ్ళు అలా మెయింటైన్ చేయలేకపోతే మనం ఏదైతే సరుకు అందులో నిల్వ చేస్తామో అవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో డ్యామేజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి, అక్కడ వాటి రంగు పోవడం ఇవన్నీ జరుగుతాయి. రంగు పోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వెంటనే ఇమీడియట్గా అందులో ఉండేటువంటి శిలీంధ్రాలు ఇవన్నీ కూడా వాటి తాలూకు యాక్టివిటీ స్టార్ట్ చేసేస్తాయి అన్నమాట. అప్పుడు దాని డిస్కలరేషన్ వస్తుంది, ఒరిజినల్ కలర్ కంటే మారిపోవడం అనేది అప్పుడు జరుగుద్ది. సో ఇవన్నీ టెక్నికల్గా చెప్పినటువంటి పాయింట్సే. అందులో పనిచేసే ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఆయన మనకి ఈ విషయాలన్నీ చెప్పాడు. అతనే అన్నీ చూస్తున్నాడు అక్కడ. అతను ఇవన్నీ చెప్పాడు అనమాట. ఇలాగ దీనికి ఫ్యూమిగేషన్ చేస్తాము, ఒకవేళ టెంపరేచర్ కానీ మెయింటైన్ చేయకపోతే రంగు పోద్ది. ఆ రంగు పోతే నష్టం ఏంటంటే ఎవరైతే అందులో స్టోర్ చేయడానికి పెట్టుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళరు సరుకు. అక్కడ ఒప్పందం ఏంటంటే వాళ్ళకి ఎలాగైతే చింతపండు ఉందనుకోండి, చింతపండు ఒక 15 మూటలు 20 మూటలు లేదా ఒక లారీ లోడ్లలో పెడుతుంటారు. ఒక 2 లోడ్ల చింతపండు తీసుకెళ్ళి పెట్టారనుకో, వెళ్ళేటప్పుడు ఏ క్వాలిటీ అయితే ఉందో మనకి ఇచ్చేటప్పుడు కూడా అదే క్వాలిటీలో మనకి ఇవ్వాలి. అంతవరకు అందులో స్టోర్ చేసి ఉంచుతారనమాట. అంటే ఇప్పుడు రేటు ఉండదు, ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి వాటి రేటు డబల్ రేట్ అవుతుంది. సో డబల్ రేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు 40 రూపాయలు ఉందనుకోండి, ఒక 2 నెలలు పోయేటప్పటికి అది 80 రూపాయలు 100 రూపాయలు కూడా అయిపోతుంటుంది అనమాట. సో అప్పుడు బయటకు తీస్తారు దాన్ని. సో అప్పుడు బయటకు తీసేటప్పుడు క్వాలిటీ దెబ్బతినింది అనుకోండి, అది మళ్ళీ 80 రూపాయలు కాదు 30 రూపాయలు కూడా రాదు. అందువల్ల ఏంటంటే అలాంటప్పుడు వీళ్ళు భరించాల్సి ఉంటుంది. అలాగనేమో చెప్పుకుని వచ్చారనమాట. దాదాపు 75 లక్షల రూపాయలు నష్టం వచ్చింది కొన్ని రకాలైనటువంటి వాటి వల్ల అని వాళ్ళు చెప్పారు. ఒక 70 లక్షల వరకు కూడా నష్టం అనేది రావడం జరిగిందంట. సో అలాగే కొంగుడుకాయలు ఉంటాయి, ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటాయి, కొంగుళ్ళు అలాంటివి వాళ్ళు ప్రయోగాత్మకంగా పెట్టి చూశారంట. దాంట్లో ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటప్పటికి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ, హై లెవెల్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో కార్బన్ డైఆక్సైడ్ అత్యధికంగా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే సరుకు అంతా డ్యామేజ్ అయిపోయిందండి. వాటితో పాటు ఉన్న మిగతా పంటలన్నీ కూడా బాగా డ్యామేజ్ అయిపోయాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంగుడుకాయలు అనేవి నిల్వ చేయకూడదండి అని మాకు చెప్తున్నారు వాళ్ళు. అలా ఉంటాయి అనమాట. చెప్పాం కదా, అవి శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంటుంది. అంటే పంటల వారీగా ఆ తేడా అనేది ఉంటుంటుంది అనమాట. ఒక్కో పంట ఒక్కో రకంగా శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటాయి. సో మనం అందులో పెట్టేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అయిపోవడం వల్ల మిగిలిన స్టోర్ చేసినటువంటి బెల్లం కానీ లేకపోతే చింతపండు కానీ ఇలాంటివన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి కంప్లీట్గా. ఎందుకు ఇలా డ్యామేజ్ అయ్యాయని తర్వాత వాళ్ళన్నీ లెక్కలన్నీ వేసి చూస్తే, అంటే టెస్టింగ్ అంతా చేసి చూస్తే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఎందువల్ల ఉందనంటే కొంగుడుకాయల వల్ల. కొంగుడుకాయలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ బాగా ఎక్కువైపోతుందట. కాబట్టి ఇంక ముందు ఎప్పుడు కూడా మేము చేయలేమండి, 70 లక్షల రూపాయలు 70 లక్షలు నష్టం వచ్చింది మాకని వాళ్ళు చెప్తున్నారన్నమాట. అందువల్ల ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి చూస్తే దాన్ని మేము తిరిగాం మొత్తం అంతా, ఒక 3-4 అంతస్తుల వరకు వెళ్ళడం జరిగిందనమాట. సో అంతా కూడా సరుకులు పెట్టేసి ఉంటాయి. ఎవరు అందులో సరుకు స్టోర్ చేస్తుంటారో వాళ్ళకు ఒక కార్డు అన్నీ ఇస్తుంటారనమాట. దాని వాల్యూ ఎంతో కట్టేసి దాంట్లో 70% వాళ్ళు ఒక బాండ్ ఇస్తారు. కోల్డ్ స్టోరేజ్ వాడు ఏం చేస్తారంటే ఒక 70%, 1,00,000 రూపాయల సరుకు మీరు అందులో పెట్టారనుకోండి, అప్పటి మార్కెట్ రేట్ని బట్టి 70,000 రూపాయలకు ఒక బాండ్ మీకు ఇస్తారనమాట. సో ఈ బాండ్ని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులో పెట్టి దాని మీద అప్పు తీసుకోవచ్చు. సో అలాగే చాలామంది రైతులు అలా తెలిసిన వాళ్ళందరూ అలా ఉపయోగించుకుంటారన్నమాట. సో అందులో మనది ఏజెన్సీ ఏరియాకి దగ్గరగా ఉంది కాబట్టి కొండల మీద నుంచి వచ్చేటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా చాలా వస్తుంటుంది. టమాటోలు కానీ, అంటే టమాటోలు చేయట్లేదు అటు వాళ్ళు, టమాటోలు అంటున్నాను, టమాటా కాదు, ఇప్పుడు ఇవి చెప్పినవి అంటే కొంగుడికాయలు
చింతపండు ప్రధానంగా ఏంటంటే సాలూరు దేనికి ఫేమస్ అంటే బాగా చింతపండు ఎక్స్పోర్ట్ అనమాట. ఎక్కడెక్కడికో పంపిస్తుంటారు చింతపండు. సో ఇక్కడ అందువల్ల ఏంటంటే ఇక్కడ ముందు సీజన్ స్టార్ట్ అవ్వగానే ఏం చేస్తారంటే ఈ వ్యాపారస్తులు మొత్తం చింతపండు అంతా కొనేసి కోల్డ్ స్టోరేజ్లోకి తరలించేస్తారనమాట. అందుకే మనకు షార్టేజ్ వస్తుంది. మనం కావాలని కొనుక్కుందామని దొరకదు. పర్సనల్గా వెళ్ళి ఎవడో తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటే తప్ప మామూలుగా దొరకదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాన్ని ఇది చేసి మొత్తం మీద తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెడతారు 2 నెలలు. 2 నెలలు పెట్టిన తర్వాత రేట్ పెరిగిపోద్ది అనమాట. ఎక్కడ చింతపండు దొరకదు కదా, దొరకలేనప్పుడు రేట్ పెరుగుతుంది. రేట్ పెరిగినప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తారు. 80 రూపాయలు 100 రూపాయలు అమ్ముతుంటారు అనమాట. సో ఆ విధంగా అందులో పెట్టడానికి అయ్యే ఖర్చుతో చూస్తే చాలా తక్కువ. దాన్ని అందులో ఉంచడానికి కొంత ఖర్చు ఉంటుంది అనమాట. ఎంతో చెప్పారు, ఒక 10 టన్నుల సరుకు అందులో పెట్టుకోవాలంటే 13,000 రూపాయలు ఎంత అవుతుంది ఒక 1 ఇయర్కి. ఒక రకంగా చెప్పాలంటే చాలా చీప్ అనమాట. అలా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వ్యాపారం మెలకువలు తెలిసిన వాళ్ళు అలాగే చేస్తుంటారు అనమాట. దాంట్లోకి వెళ్ళేటప్పటికి మన టెక్నాలజీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఏంటి, టెంపరేచర్ మెయింటైన్ చేయడం, దాంట్లో ఫ్యూమిగేషన్ చేయడం, టైం టు టైం ఫ్యూమిగేషన్ చేయడం, దానికి అన్నీ కూడా ఏం కావాలో అన్ని పనులు అక్కడ ఇన్ టైంలో చేస్తూ ఉంటే ఎంతకాలం అయినా సరే అవి అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈ 8 నుంచి 9 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మనం మెయింటైన్ చేసేటప్పుడు దాంట్లో కీటకాల పెరుగుదల బాగా తగ్గిపోతుంది. మన లెక్చర్కి సంబంధించి ఏంటంటే కీటకాల పెరుగుదల బాగా తగ్గిపోతుంది. అంతే, వీలైనంత వరకు నెక్స్ట్ జనరేషన్స్ ఏవి కూడా తయారవ్వవు. అలాగే శిలీంధ్రాలు ఇలాంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి తాలూకు పాపులేషన్ కూడా పెరిగేయడానికి అవకాశం ఉండదు అనమాట. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అవి పెరుగుదల ఉండదు. చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు 3-4 రోజుల పాటు మనకు అవన్నీ ఎందుకు పాడవకుండా ఉంటాయంటే ఆ టెంపరేచర్స్ అలా ఉంటాయన్నమాట. లోపల ఉండేటువంటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెట్టేటువంటి దాంట్లో పెట్టిన తర్వాత దాంట్లో శిలీంధ్రాలు కానీ లేకపోతే ఏమున్నా సరే కీటకాలు కానీ ఏమన్నా అది ఇన్యాక్టివ్గా మారుతాయి. అందువల్లే మనం ఎక్కువ రోజుల పాటు దాన్ని నిల్వ ఉంచగలుగుతుంటాం అనమాట. సో ఫ్రిడ్జ్ కంటే కూడా ఇంకా తక్కువ టెంపరేచర్ 8 నుంచి 9 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో అవి కూరగాయలు లేకపోతే ఇంకేమైనా పంటలు, ఇలాంటి బెల్లం, ప్రధానంగా ఎక్కువ బెల్లం ఉంది అందులో. నేను చూసినప్పుడు ఎక్కువగా బెల్లం తెచ్చి పెడతారనమాట. సో బెల్లం, ఇంకా మొక్కజొన్నలు, ఇలాంటివన్నీ రేట్ లేదనుకోండి తీసుకెళ్ళి అందులో పెట్టుకుంటారు. వారు కూడా మనకి మేము మాట్లాడినప్పుడు అతను కూడా చెప్పాడు, మీకు ఏమైనా రేటు కనుక తేడా ఉంటే మాకు అర్జెంట్గా పంపించేయండి, రేటు బాగా ఉన్న రోజు ఎప్పుడో మీరు వచ్చి దాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. రైతులకి చాలా వరకు ఇవన్నీ తెలియవు అనమాట. ఎవరో పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద రైతులకి ఇవన్నీ తెలుస్తుంటాయి. ఈ సామాన్యమైన రైతులు ఏం చేస్తుంటారు, ఎంత వస్తే అంత అని చెప్పేసి వాటికి అమ్మేస్తుంటారు అనమాట. కొంచెం పెద్ద రైతులు అంటే ఏం చేస్తారంటే మంచి రేట్ వచ్చినంత వరకు దాంట్లో నిల్వ ఉంచుతారు. నేను చూసినప్పుడు అందులో మొక్కజొన్న కూడా బాగా నిల్వ ఉంచారు గింజలు. ఇలా చింతపండు, బెల్లం ఇలాంటివన్నీ పెట్టుకుంటారనమాట. టమాటాలు కూడా పెట్టవచ్చు, ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు పెట్టుకోవాలట. అలాంటప్పుడు టమాటాలు పెట్టచ్చు, కూరగాయలు పెట్టుకోవచ్చు, ఏవైనా సరే దాంట్లో నిల్వ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి అన్నీ కూడా అక్కడ చేస్తుంటారు అనమాట. ఈ ఉష్ణోగ్రత తక్కువ, ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలు మనకి ఎందుకు ఇప్పుడు ఏమని చెప్తున్నానంటే తక్కువ ఉష్ణోగ్రతలు అని ఇచ్చారు. మాకు అక్కడ మీరు చూస్తే ఈ భౌతిక వాతావరణమైనటువంటి పరిస్థితులు అనే దగ్గర ఏమి ఇచ్చారంటే చాలా ఫ్యాక్టర్స్ ఇచ్చారనమాట. ఉష్ణోగ్రత, గాలిలోని తేమ, విత్తనాల తేమ, విత్తనాలు నిల్వ ఉంచేటువంటి వివిధ రకాలైనటువంటి రూపాలు, సో ఎలివేటర్లు, బ్యాగులు, ప్యాకేజింగ్, రకరకాల బలాలు, ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో దాంట్లో మనకి ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే ఉష్ణోగ్రత. మొట్టమొదటి ఇచ్చింది ఏంటన్నమాట ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తారు. మొత్తం ఎంటైర్ పెద్ద ఏరియాలో, పెద్ద బిల్డింగ్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత అంతా కూడా కంట్రోల్ చేస్తుంటారు అనమాట. 8-9 డిగ్రీలు ఉంటుంది. సో అంత పెద్ద బిల్డింగ్, 5-6 అంతస్తుల బిల్డింగ్ అంతా కూడా దాని మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే 8-9 డిగ్రీలు ఉంది. కొన్నిసార్లు ఇంకా తగ్గించే ఏర్పాటు కూడా చేస్తారనమాట. సో అలా తగ్గించడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అలాంటి పెద్ద కోల్డ్ స్టోరేజ్ల్లో లేకపోతే మన గోడౌన్స్లో ఉష్ణోగ్రతను మనం బాగా రూమ్ టెంపరేచర్ బాగా తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, దానిపైన ఒక పేరా ఉంది. దాన్ని చూస్తే వివిధ రసాయనాలు ఉపయోగించడం వల్ల ఈ పద్ధతులు ఉపయోగించడం క్రమంగా తగ్గిపోయింది. కానీ రసాయనాల రెసిడ్యూలు, కార్మికుల రక్షణ, వాతావరణం, రసాయనాలు తట్టుకునే పురుగుల వృద్ధి అనే పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో ఈ భౌతిక నియంత్రణ పద్ధతులు ఆచరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. టెంపరేచర్స్ అనమాట, అంటే కెమికల్స్, రసాయనాలు వాడడం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. సడన్గా ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివన్నీ జరగవచ్చు అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే వీలైనంత వరకు ఈ టెంపరేచర్స్ పెంచడం, టెంపరేచర్ తగ్గించడం. దానికి ఎవడో ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. 10 మంది ఆ గొడవల లోపలికి వెళ్ళి ఏమి చేయాల్సినటువంటి అవసరమే లేదు. దానికి ఏదో కంట్రోల్ ఉంటుంది. లేకపోతే మనకి ఏసీ అనుకోండి, రిమోట్ మన చేతిలో ఉంటుంది.
ఎంత టెంపరేచర్ కావాలో పెడతాము, ఎంత కావాలో తగ్గిస్తుంటాం. సేమ్ దాంట్లో కూడా అలాగే 8 డిగ్రీలు ఉండాలనుకోండి, 8 డిగ్రీలు సెట్ చేసి పెడతారు. అదే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. దాంట్లో పురుగులు పెరగకుండా చేస్తాయి, అలాగే శిలీంధ్రాలు పెరగకుండా చేస్తుంది, ఇలాగ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ రసాయనాలు వాడడం కంటే కూడా ఈ భౌతికమైన పద్ధతులకి ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ ఉండొచ్చు అని మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఏంటో చూద్దాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ భౌతికమైన పద్ధతుల్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రత. తక్కువ ఉష్ణోగ్రతకి గురి చేస్తే కీటకాలు కానీ శిలీంధ్రాలు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా పురుగులు గుడ్లు పెట్టడానికి మరియు వాటి ఎదుగుదలకు దోహదపడే ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఒక బిట్ అనమాట అది డైరెక్ట్గా నేరుగా ఇచ్చినటువంటి బిట్. అది పురుగులు గుడ్లు పెట్టడానికి మరియు వాటి ఎదుగుదలకు దోహదపడే ఉష్ణోగ్రత డాష్ అని 25 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే సాధారణమైన ఉష్ణోగ్రత అని మనం అనుకుంటాం అనమాట. సాధారణ ఉష్ణోగ్రత అని మనం ఏదైతే అనుకుంటామో అదే ఇక్కడ. ఏంటంటే పురుగులు గుడ్లు పెట్టాలి అని అంటే ఎంత ఉండాలన్నమాట, 25 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండాలి. అంటే నార్మల్ టెంపరేచర్. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి బాగా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది. అలా కాకుండా మామూలుగా ఉదయం టైంలో ఉంటుంది కదా, మార్నింగ్ టైమింగ్స్లో 10 గంటలు 11 గంటలు అప్పుడు ఎండ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే సందర్భంలో ఎంత ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట, 25 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు ఉంటుంది. అది అనుకూలమైన ఉష్ణోగ్రత. తక్కువ ఉష్ణోగ్రత వద్ద పురుగులు గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది మరియు వాటి పెరుగుదల కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇంక 25 డిగ్రీల కంటే కిందకి వెళ్ళే కొద్ది అనమాట, ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు అయ్యే కొద్ది ఏం జరుగుద్దంటే ఈ పురుగులు గుడ్లు పెట్టలేవు. ఆ ఉష్ణోగ్రత దానికి అనుకూలమైనది కాదనమాట. 25 నుంచి 33 డిగ్రీలు ఆ రేంజ్లో ఉన్నప్పుడే పురుగులు తొందరగా గుడ్లు పెట్టడం, గుడ్ల నుంచి మళ్ళీ లార్వాలు బయటికి రావడం, లార్వాలు మళ్ళీ ప్యూపాలు అవ్వడం, ప్యూపాల నుంచి మళ్ళీ రెక్కల పురుగులు బయటికి రావడం, ఆ రెక్కల పురుగులు మళ్ళీ గుడ్లు పెట్టడం, ఇది ఒక చక్రం అలాగే కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు 25 నుంచి 33 డిగ్రీలు ఉండేటప్పుడు. అలాగే కనుక అది లేదనుకోండి, 25 నుంచి 33 డిగ్రీలు లేకుండా ఇంకా డౌన్ చేస్తాం మనం. ఇప్పుడు 8 నుంచి 9 డిగ్రీస్ అని చెప్పాను. సో అలాగే ఎప్పుడైతే మనం డౌన్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే పురుగులు గుడ్లు పెట్టవు. సింపుల్గా జరిగేది ఏంటంటే పురుగులు గుడ్లు పెట్టవు అనమాట. గుడ్లు పెట్టకపోతే ఏం జరుగుద్ది, కొత్త జనరేషన్ అనేది లేదు. మనం ఏం చేయనవసరం లేదు. వచ్చిన తర్వాత రకరకాల మందులు ఇవన్నీ కొట్టి ఏదో చేయాల్సినటువంటి అవసరమే లేదు. అసలు ఏం జరుగుద్ది అనమాట, కంప్లీట్గా దాంట్లో గుడ్లే పెట్టవు. గుడ్లు పెట్టకపోతే అసలు గొడవే లేదు. అలాగే కంట్రోల్ చేస్తారనమాట. తగ్గిపోతుంది మరియు వాటి పెరుగుదల కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఏవైతే బ్రతికి ఉండేటువంటి కీటకాలు ఉంటాయో వాటి పెరుగుదల చాలా స్లో అయిపోతుంది. దాంతోపాటు అవి గుడ్లు కూడా పెట్టలేవు. ఇది పురుగులు ఎదిగి నాశనాన్ని కలిగించే స్థితికి చేరడానికి పట్టే సమయాన్ని ఎందుకంటే పెరుగుదల లేకుండా అలా ఉండిపోతాయి అన్నమాట. అది ఏ స్టేజ్లో అయితే ఉందో ఆ స్టేజ్ అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంట్లో ఇంక పెరుగుదల అనేది ఉండదు. ఎక్కువ హాని కలిగించేటువంటి దశలు ఉంటాయి అన్నమాట. హాని కలిగించే స్థాయిలు ఉంటాయి. తెలుసు కదా, కీటకాల్లో మనం చూస్తాము గుడ్ల నుంచి వచ్చేవన్నీ కూడా లార్వాలన్నీ కూడా ప్యూపాలు అవుతాయి. ప్యూపాలన్నీ కూడా రెక్కల పురుగులు అవుతుంటాయి అన్నమాట. మనకుండే ఈ నిల్వ చేసేటువంటి ధాన్యాన్ని నాశించే కీటకాలు చాలా వరకు కోలియాప్టరాకి సంబంధించినవి. నిల్వ చేసే ధాన్యాన్ని నాశించే కీటకాలు కోలియాప్టరా. కొన్ని మాత్రమే, ఒకటో రెండో మాత్రమే లెపిడాప్టరాకి సంబంధించినవి ఉన్నాయి. కొన్ని మాతులు ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయన్నమాట. అవి మాత్రమే లెపిడాప్టరాకి సంబంధించినవి. మిగిలినవన్నీ కూడా కోలియాప్టరాకి సంబంధించినవి. కోలియాప్టరాలో మనకి సాధారణంగా రోగవిక్రియ అనేది ఎలా జరుగుద్ది, గుడ్ల నుంచేమో లార్వాలు వస్తాయి, లార్వాల నుంచేమో ప్యూపాలు వస్తాయి, ప్యూపాల నుంచి జనరల్గా ఇది ఒక సైకిల్ మనకు అలాగా ప్రధానంగా జరుగుతుంటుంది. నిల్వ చేసే ధాన్యాన్ని ఆశించే వాటిల్లో చాలా వరకు ఏంటంటే లార్వాలు ఉంటుంటాయి. అప్పుడప్పుడు మన వంటలో కూడా వస్తుంటాయి. బియ్యం సరిగ్గా శుభ్రం చేయలేదనుకోండి, అన్నంలో కూడా కొన్ని లార్వాలు వచ్చేస్తుంటాయి. ఆ అన్నం మెతికి ఎలాగైతే ఉందో అది కూడా అలాగే తెల్లగా ఉంటాయి. మనం వాటి గురించే కదా చదువుకున్నాం, సైటోఫిలస్ వరైజే ఇవన్నీ చదువుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎలా వస్తాయో వాటితో పాటు వచ్చేస్తుంది. లార్వాలు అంటాం వాటిని, తెల్లగా ఉండేటువంటివన్నీ కూడా లార్వాలు. సో ఆ లార్వా దశలో మనకి బాగా నష్టాన్ని కలిగించే దశ. సో ఏం జరుగుద్ది, మనం టెంపరేచర్ ఎప్పుడైతే మనం దాన్ని తగ్గించేస్తామో గుడ్డు నుంచి ఒక లార్వా బయటకు వచ్చింది అనుకోండి, లార్వా పని ఇమీడియట్గా ఏంటంటే వెంటనే ఆహారాన్ని తినడం. ఆహారాన్ని తినడమే దాని పని. ఏ లార్వా పని అయినా ఏంటి, ఆహారం ఎక్కడుందో వెతుక్కోవడం, ఆహారాన్ని తినడమే వాడి తాలూకు పని అనమాట. సో గుడ్ల నుంచి లార్వాలు బయటకు ఒకవేళ వచ్చినా సరే అవి వెంటనే ఆహారాన్ని వెతుక్కోకుండా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాగని చనిపోకుండా అదే పరిస్థితులు అలాగా ఉంటుంటాయి. అంటే వాటికి పెరుగుదల అనేది ఏముండదు, ఆహారం తక్కువ తీసుకుంటూ ఉంటాయి.
అలాగా వాటి తాలూకు జీవన విధానం అలాగా స్లో అయిపోద్ది అనమాట. దాన్నే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో పురుగులు ఎదిగి నాశనాన్ని కలిగించే స్థితి అంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే లార్వా దశ. మనకి పంటకి నాశనం కలిగించే స్థితి ఏది? లార్వా దశ. సో ఈ లార్వా దశ స్థాయి అంతా కూడా స్లో అయిపోద్ది అనమాట. లార్వాలు ఇప్పుడు కూడా చాలా రౌడీల్లో ప్రవర్తిస్తుంటాయి, అక్రమంగా ఎక్కడ దొరుకుతుందో తినేద్దామని ప్రయత్నం చేస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే లార్వాలు వాటి స్పీడ్ తగ్గిపోయిందో, కొన్ని సందర్భాల్లో స్పీడ్ తగ్గిపోతుంటాయి అన్నమాట. సపోజ్ ఎవడో ఒక రౌడీ ఉన్నాడు, పోలీసులకు దొరికిపోయాడు, జైల్లో పెట్టారు, 1 year ఎంతో చేసి బయటికి పంపించారు. బయటకు వచ్చేటప్పటికి వాడి యాక్టివిటీ ఎలా ఉంటుంది? వీలైనంత వరకు తగ్గి ఉండడానికి ప్రయత్నం చేస్తారనమాట. అలాగ అయిపోద్ది మన లార్వాల పరిస్థితి. లేదు గట్టిగా ప్రవర్తిస్తాను కొంతమంది ఉంటే వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటుంది అనమాట. మన లార్వాలన్నీ అలా తయారైపోతాయి అనమాట. అందులో ఎప్పుడైతే ఈ కోల్డ్ స్టోరేజ్లో కానీ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కానీ మనం వాటిని పెడతామో అవి ఏం చేస్తాయంటే వాటి యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. నష్టపరిచేటువంటి దశ ఏదైతే ఉంటుందో ఆ దశ మనకి చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. పురుగుల పెరుగుదల 13 degrees సెంటీగ్రేడ్ నుంచి 25 degrees సెంటీగ్రేడ్ మధ్య తక్కువగా ఉంటుంది. రేంజ్ ఇచ్చారనమాట, అండర్లైన్ అని. సో పెరుగుదల తగ్గే దశ లేదా తగ్గే ఉష్ణోగ్రత ఏది అని అంటే 13 degrees సెంటీగ్రేడ్ నుంచి 25 degrees సెంటీగ్రేడ్. ఒక రేంజ్ అనేది వస్తుందన్నమాట. మొదటి రేంజ్ ఏంటంటే 25 degrees సెంటీగ్రేడ్ నుంచి 33 degrees సెంటీగ్రేడ్. అక్కడ ఏంటంటే వాటికి సంబంధించిన గుడ్లు పెట్టడానికి వాటి ఎదుగుదలకి దోహదపడే ఉష్ణోగ్రత, జనరల్ ఉష్ణోగ్రత అనమాట. అదే తక్కువ ఉష్ణోగ్రత ఎంతంటే 13 నుంచి 25 వరకు. 13 నుంచి 25 degrees వరకు ఉష్ణోగ్రత ఉండేటప్పుడు ఏమవుతుందంటే పురుగుల పెరుగుదల బాగా తగ్గిపోతుంది, చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా చూస్తే సాధారణంగా 20 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అన్ని నిల్వ పురుగుల పెరుగుదల తగ్గిపోతుంది. ఆ టెంపరేచర్లు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ప్రతిదీ బిట్సే, ప్రతిదీ కూడా బిట్టే అనమాట. నిల్వ పురుగుల పెరుగుదల ఏ ఉష్ణోగ్రత వద్ద తగ్గిపోతుంది? 20 degrees సెంటీగ్రేడ్. అలాగే అదే బిట్ని ఇంకోలాగా ఎలా ఇవ్వచ్చు? పురుగుల పెరుగుదల 13 degrees సెంటీగ్రేడ్ నుంచి 25 degrees సెంటీగ్రేడ్ మధ్య తక్కువగా ఉంటుంది. పురుగుల పెరుగుదల ఏ ఉష్ణోగ్రత వద్ద తక్కువగా ఉంటుంది? 13 నుంచి 25 degrees వద్ద ఏంటంటే తక్కువగా ఉంటుంది. 20 degrees సెంటీగ్రేడ్ వద్ద అన్ని నిల్వ పురుగుల పెరుగుదల తగ్గిపోతుంది. అదొక రేంజ్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఏమున్నాయో అవి చూద్దాం. సైటోఫిలస్ గ్రనేరియస్ మాత్రం 15 degrees సెంటీగ్రేడ్ వద్ద కూడా పెరిగి అభివృద్ధి చెందుతుంది. బిట్ సైటోఫిలస్ గ్రనేరియస్ 15 degrees సెంటీగ్రేడ్ వద్ద కూడా పెరిగి అభివృద్ధి చెందుతుంది. సో తక్కువ ఉష్ణోగ్రతలైనా దానికి ఏం పర్వాలేదు అనమాట, తట్టుకుని నిలబడగలుగుతుంది. నల్లులు మాత్రం 2 degrees సెంటీగ్రేడ్ వద్ద మాత్రం అభివృద్ధి చెందలేవు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎదుగుదల లేనప్పటికీ పురుగులు మరియు నల్లులు ఎక్కువ కాలం పాటు సజీవంగా ఉండి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు విత్తనాలను నాశనం చేస్తాయి. ఇది మనకి తెలియాల్సినటువంటి లైన్ అనమాట. విత్తనాలు స్టోర్ చేసినప్పుడు పెట్టేటప్పుడు దాంట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు మనం బాగా తగ్గించి 8-9 degrees సెంటీగ్రేడ్ మనం మెయింటైన్ చేస్తున్నామో అవి ఏమవుతాయంటే ఇన్యాక్టివ్గా మారుతాయి అంతే. అంటే యాక్టివ్గా ఉండలేనటువంటి స్టేజ్లోకి వెళ్తాయి కానీ చనిపోవు. ఏదో ఒక టైంలో కరెంటు జనరేటర్ పోవడమో లేకపోతే ఏదో కరెంటు పోవడమో లేకపోతే ఏదైనా తుఫాన్లు వచ్చి కొన్ని రోజులు 1-2 రోజుల పాటు ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడానికి అవకాశం లేకపోవడమో ఏదో జరుగుతుంది. పిల్లలు ఎవరో అడిగారు అనమాట, ఇప్పుడు మరి ఇలాగ 24 గంటలు మీకు 8 to 9 degrees ఉండాలని అంటున్నారు కాబట్టి ఏదైనా తుఫాన్లు కానీ ఇలాంటి వాతావరణం వచ్చి కరెంటు పోయేటట్టయితే అప్పుడు ఏం చేస్తారు? మరి ఎందుకంటే 24 గంటలు పెట్టలేం కదా. దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే జనరేటర్లు పెట్టుకుంటారు వాళ్ళు. జనరేటర్ల ద్వారా చేయాల్సిందే, లేకపోతే ఏమవుద్ది? సరుకు అంతా డ్యామేజ్ అయిపోతుంటుంది అనమాట. ఎందుకు డ్యామేజ్ అయిపోద్ది? ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి. ఆ గొడవ తాలూకు ఉష్ణోగ్రత పెరుగుతుంది ఆటోమేటిక్గా. 8-9 degrees ఉండదు. కరెంట్ పోయిందనుకోండి, ఫ్యాన్ ఉన్నంత సేపు బాగానే ఉంటుంది. కరెంట్ పోతే మనకి ఏమవుద్ది అనమాట, చెమటలు పెట్టేస్తాయి. సో అలాగే 8-9 degrees మెయింటైన్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. కరెంట్ పోయింది ఒకరోజు ఎంతో పోయింది అనుకోండి కంప్లీట్గా, సో ఏమవుతుంది అనమాట, ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుంది అలాగే 25 degrees అలాగే చేరుతుందో అందులో ఉండేటువంటి కీటకాలు అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. లోపల ఉంటాయి కానీ ఇన్యాక్టివ్గా ఉంటాయి. స్టోర్ చేయడంలో అదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉష్ణోగ్రత తగ్గించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే.
ఏంటి అవన్నీ ఎక్కడికి పోవు, కొన్ని అయితే చనిపోతాయి, మిగిలినవన్నీ కూడా ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. ఎప్పుడైతే ఉష్ణోగ్రత అనుకోకుండా పెరుగుదల మొదలవుతుందో అప్పుడు ఇవి వెంటనే ఇమీడియట్గా వాటి మీద అటాక్ చేసి వాటిని నష్టపరుస్తూ ఉంటాయి అన్నమాట. అదే లేని అక్కడ ఇచ్చారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఎదుగుదల లేనప్పటికీ పురుగులు మరియు నల్లులు ఎక్కువ కాలం పాటు సజీవంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు విత్తనాలను నాశనం చేస్తాయి. ఇది పరిస్థితి. నిల్వలో తక్కువ ఉష్ణోగ్రతలో పురుగులను నియంత్రించడానికి అనేక కారకాలు దోహదపడతాయి. అవి ఉష్ణోగ్రత, పురుగు జాతి మరియు వాటి తాలూకు స్థితి, అక్లమటైజేషన్ మరియు గాలిలోని తేమ. ఇవి కారణాలు అన్నమాట. తక్కువ ఉష్ణోగ్రతలో పురుగులు నియంత్రించడానికి అనేక కారకాలు దోహదపడుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత ద్వారా కంట్రోల్ చేయొచ్చు. పురుగు యొక్క జాతి, ఎందుకంటే వాటి గురించి అందుకే చదువుతాం మనం. అది ఏ కుటుంబానికి సంబంధించింది, ఏ జాతికి సంబంధించింది, ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం అన్నమాట. సో ఆ పురుగు జాతిని బట్టి, అది ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి, గుడ్డు దశలో ఉన్నాయా, లేకపోతే లార్వా దశలో ఉన్నాయా, లేదా ప్యూపాలుగా ఉన్నాయా, లేదా రెక్కల పురుగులుగా ఉన్నాయా అనేటువంటి దశను బట్టి కూడా మనం కంట్రోల్ చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. మరియు అక్లమటైజేషన్ అంటే పరిస్థితులకి అలవాటు పడేటువంటి స్వభావం. ఏ పరిస్థితులు అయితే ఉంటాయో ఆ పరిస్థితులకి అలవాటు పడేటువంటి స్వభావాన్ని ఏమంటారంటే అక్లమటైజేషన్ అంటారనమాట. మరియు గాలిలో ఉండేటటువంటి